ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావు? నీకు బుద్ధి, జ్ఞానము, బలము, ఓపిక అన్నీ ఉండి కూడా ఏ ఆశీర్వాదం కూడా నీ వద్దకు రావట్లేదా? నీవు బలహీనుడిగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు చాలా బలవంతుడు, నీకు సమస్తము సాధ్యమవుతుంది. కానీ అది దేని మీద ఆధారపడుతుంటుందంటే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అనే ఒక విలువైన మాటతో నీ జీవితం ఆధారపడి ఉంటుంది. బైబిల్లో మనం చూసినట్లయితే యోసేపుకు జ్ఞానవంతుడు, తనకి జ్ఞానం కలదు, మరి మంచి బలము కూడా ఉంటుంది. కానీ తన అన్నవారు ప్రతి ఒక్కరు కూడా తన సహోదరులు తను విడిచిపెడతారు. అయినప్పటికీ తను ఏం చేశాడో తెలుసా? తను యేసయ్యను ఆశ్రయించాడు. తను యేసయ్యని ఆశ్రయించినందువలన తన అన్నవారు తనని విడిచిపెట్టినప్పటికీ కూడా యోసేపును ఒక రాజ్యానికి రాజుగా దేవుడు నియమించాడు. మరి అలాగే నీ పరిస్థితుల్లో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? యేసయ్యని ఆశ్రయించు. యేసయ్యని ఆశ్రయించిన ఎడల నీకు అనేకమైన కార్యములు జరుగుతాయి. నీకంటే ఏది లోటుపాటు ఉండదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.